ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులకు ఏం సలహాలు సూచనలు చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను రక్షించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత విద్య అందుతుంది, విలువలు అందుతాయి. కానీ గతంలో మనం చదువుకున్నటువంటి రోజులలో ఇష్టపడి ఇష్టంతో గౌరవించి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఆ సంఖ్య క్రమంగా తగ్గుతా ఉంది. ఏమనుకుంటున్నా అంటే మేము బాగా చదువుకున్నాము, మాకు ఉద్యోగం వచ్చింది, పైసలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మెయిన్గా మాలాంటి వాళ్ళం, మా డిటిఎఫ్ లాంటి సంస్థ లేదా నాలాంటి వాళ్ళం ఏం ఫీల్ అవుతున్నాం అంటే మనకు వచ్చేటువంటి సొమ్ము ఎవరికి ఉట్టిగా ఇవ్వట్లేదు. ప్రజలు కట్టేటువంటి పన్నులను మనకు జీతాలుగా ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రజలకు బాధ్యత వహించాలి. ప్రజలకు బాధ్యత వహించాలంటే వారి పిల్లలకు మనం సరైనటువంటి చదువును విలువలను నేర్పవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అట్లా ఇష్టపడి రావాలి. మనము పిల్లలకు సరి అయిన న్యాయం చేయాలి. మనం ఏం గొప్పగా కోరుకోవటం లేదు, సేవ ఏం చేయమంటలేదు, సేవ కూడా కాదు ఇది. ఉన్న సమయాన్ని ఒక నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు రక్షించబడితే, ఎక్కడైతే హెడ్ మాస్టర్ గానీ టీచర్ గానీ ఒక కమిట్మెంట్ తోని సామాజిక బాధ్యతతోటి పనిచేస్తారో, ప్రజలతో మిళితమై పనిచేస్తారో, ప్రజలను ఇన్వాల్వ్మెంట్ పనిచేస్తారో అక్కడ పాఠశాలలు బాగానే ఉన్నాయి, స్ట్రెంత్ ఉంటుంది, విలువలతో కూడినటువంటి విద్యార్థులు కూడా బయటకు వస్తున్నారు.